హాయ్ అండి. గుప్పుడు ఉప్పులో సబ్బు వేసి చూడండి. ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది. సబ్బు చేసే అద్భుతం చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఇలా మనం సోప్స్ తీసిన తర్వాత సోప్ కవర్లు ఉంటాయి కదండి, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. సోప్ తీసుకున్న తర్వాత ఆ కవర్స్ని పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి కబోర్డ్స్లో బట్టల కింద ఈ విధంగా సోప్ కవర్స్ పెట్టేసామనుకోండి, బట్టలు తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది. వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, పురుగులు కానీ, చీమలు కానీ దరిచేరకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మన కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి. కిచెన్ సింక్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. కొద్దిగా ఫేస్ పౌడర్ ఈ విధంగా హోల్స్ దగ్గర అప్లై చేసేసామనుకోండి, నైట్ టైంలో ఈ విధంగా చక్కగా బల్లులు, బొద్దింకలు వీటి ఘాటుకి రాకుండా ఉంటాయి. అలానే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో ఎక్కువగా మనం ఇల్లంతా క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి మనకి చాలా ఇబ్బంది పెట్టేసి ఏంటంటే బల్లులు, బొద్దింకలు అండి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎక్కడ చూసినా అవి నైట్ టైంలో అయితే బాగా తిరుగుతూ ఉంటాయి కదండి. ఎందుకంటే ఎక్కువగా గ్యాస్ స్టవ్ దగ్గర నీచు స్మెల్కి అవి వచ్చేసి అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి. నీచు స్మెల్కి వస్తూ ఉంటాయి. సో వాటి నుంచి తప్పించుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఆనియన్స్ని పైన ఉన్నటువంటి తొక్కని తీసేసుకొని ఈ విధంగా ఆనియన్ని లేయర్స్ లాగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 2 సేఫ్టీ పిన్నులు తీసుకొని ఈ విధంగా ఆనియన్స్ మొత్తం కూడా ఇలా లేయర్స్ అన్నీ కూడా ఇలా గుచ్చేసుకొని ఇలా రెండింటికి ఇలా గుచ్చేసేయండి. సో మనం ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర ఒకటి, కిచెన్ సింక్లో ఒకటి, సెల్ఫ్లో ఒకటి, విండోస్ దగ్గర ఒకటి, అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి మనకి బల్లులు కానీ, బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా ఆనియన్స్ సేఫ్టీ పిన్లు గుచ్చిన తర్వాత దీనిపైన కొద్దిగా డెటాల్ వేయండి. డెటాల్ వేసేసి మీకు ఎక్కడైతే ఎక్కువగా బల్లులు, బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుంది. చూశారు కదా, ఈ విధంగా సేఫ్టీ పిన్కి గుచ్చేసి మీకు ఎక్కడైతే ఎక్కువగా మరి బల్లులు, బొద్దింకలు వస్తున్నాయి అనుకుంటున్నారో అక్కడ ఈ విధంగా ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుందండి. మీరు ఎన్నో ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ఒక్కసారి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ అలానే డెటాల్ స్మెల్ వాటికి పడదండి. సో అంత చక్కగా వర్క్ అవుతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మరి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఇంకా సోప్ ఉంటుంది కదండి, బట్టల సోప్ అయినా, ఒంటి సోప్ అయినా, ఏదైనా మరి ఓకేనండి. నేను ఇక్కడ బట్టల సోప్ని అయితే తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోండి. ఇలా కొద్దిగా సోప్ని అయితే తురుముకోండి. ఇలా తురుముకుంటే మనకి చిన్న చిన్న ముక్కల్లాగా వస్తుందన్నమాట. ఇలా తురుముకున్న తర్వాత ఈ సోప్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఇంట్లోకి ఇలా బొద్దింకల సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా ఈ విధంగా పెట్టినా కూడా బల్లులు, బొద్దింకలు అలానే మనకి నెగిటివ్ ఎనర్జీ ఉండదు, బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఈ విధంగా సోప్ని తురుముకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు కానీ, సాల్ట్ కానీ వేసేసుకోండి. ఇలా రాళ్ళుప్పు కానీ, సాల్ట్ కానీ, నేను ఇక్కడ సాల్ట్ అయితే వేస్తున్నానండి. కొంచెం సబ్బు తురుము అయితే తురుముకున్నాను కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పొట్లాన్ని అంటే ఈ కాగితాన్ని ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. ఏదైనా ఒక పేపర్ తీసుకొని దానిలో సోప్ని అయితే తురుమేసుకున్నాం కదా, ఇప్పుడు సాల్ట్ కానీ, రాళ్ళుప్పు కానీ కొద్దిగా వేసేసుకొని ఇలాగా పొట్లంలాగా కట్టేసుకోండి. సో అక్కడక్కడ ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోండి. ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇలాగ 2-3 పొట్లాలను అయితే తయారు చేసేసుకొని, మీకు ఎక్కడైతే ఎక్కువగా బల్లులు, బొద్దింకలు అలానే ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందో ఆ ప్లేస్లో ఈ విధంగా ఈ పొట్లాలను పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి పురుగులు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. సో ఇలా ఈ 3 చక్కగా వర్క్ అవుతాయండి. ఇలా నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది, అలానే మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, బల్లులు, బొద్దింకలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.